Yeah, dear students, now we are seeing Maths 1A. Maths 1Aలో 4 మార్క్స్ డిస్కస్ చేస్తున్నామా. 4 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 16 మనం డిస్కస్ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 16లో 5th క్వశ్చన్ అమ్మా. 5th క్వశ్చన్. కొన్ని క్వశ్చన్స్ మనం వదిలేస్తున్నాము, అది మీరు ప్రాక్టీస్ చేయండి. కానీ నేను చెప్పేటి మాత్రం గట్టిగా ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. అవి కూడా ప్రాక్టీస్ చేయాలి, ఇది గట్టిగా ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. మన క్వశ్చన్ నెంబర్ 5 చూద్దామమ్మా. క్వశ్చన్ నెంబర్ 5 ఇది కూడా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అమ్మ, మోస్ట్ లైక్లీ టు కమ్. ఏంటిదట క్వశ్చన్? ఇది కూడా చాలా ఈజీ ఉంటుందమ్మా, చూడండి. ప్రూవ్ దట్ sin ఇన్వర్స్ 4/5 ప్లస్ 2 tan ఇన్వర్స్ 1/3 ఈజ్ π/2 అట. π/2 అంటే 90 డిగ్రీస్. π/2 అంటే ఏందమ్మా? 90 డిగ్రీస్. sin ఇన్వర్స్ 4/5 ప్లస్ 2 tan ఇన్వర్స్ 1/3 ఈజ్ π/2, ఓకేనా. రైట్, ఓకే. సో ఈ రెండు వేరే ఉన్నాయి, సైన్ tan ఇన్వర్స్ వేరే ఉన్నాయి కాబట్టి మనం ఈ రెండింటిని ట్యాన్లకు మార్చుకుంటాం. దీన్ని ట్యాన్లకు మార్చుకుంటామమ్మా, దీన్ని కూడా ట్యాన్లకు మార్చుకుంటాం, ప్యూర్ ట్యాన్లకు. ఇది ప్యూర్ ట్యాన్ కాదు, ఎందుకంటే 2 ఉంది కదా ఇక్కడ. 2 కనుక లేకుంటే బాగుండేది, ఇంకా ప్రాబ్లం సింపుల్ అయ్యేది, కానీ 2 ఇచ్చాడు. మరి ఈ ప్రాబ్లం ఎలా చేస్తాం చూడండి అమ్మా. ప్లీజ్ ఎవ్రీ స్టెప్ని గట్టిగా చూడండి, సింపుల్గా, ఈజీగా, నిమ్మలంగా, నెమ్మదిగా మీకు అర్థం చేసే విధంగా, అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి, ఓకేనా. చూడండి ఇక్కడ వెరీ సింపుల్. సైన్ ఇన్వర్స్ 4/5, sin ఇన్వర్స్ 4/5 ప్లస్ 2 tan ఇన్వర్స్ 1/3, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాం ఇది, ఓకేనా. రైట్, మనం ఇంతకుముందు చేసిన ప్రాబ్లం లాగానే లెట్ sin ఇన్వర్స్ 4/5 ఈజ్ ఆల్ఫా. sin ఇన్వర్స్ 4/5 ఏమనుకుంటున్నామమ్మా? ఆల్ఫా అనుకుంటున్నాం, ఓకేనా. మరి sin ఇన్వర్స్ 4/5 ఆల్ఫా అయితే మరి sin ఆల్ఫా ఏమవుతుందమ్మా? 4/5 కదా. ఇది ఇటు వెళ్తే ఏమవుతుందమ్మా? sin ఆల్ఫా అవుతుంది. ఇన్వర్స్ అడిపోతే sin ఆల్ఫా అవుతుంది. sin ఆల్ఫా వాల్యూ ఎంతమ్మా? 4/5. sin ఆల్ఫా వాల్యూ ఎంత? 4/5. మరి sin ఆల్ఫా 4/5 అయితే tan ఆల్ఫా 4/3 అవుతుంది. ఎట్లా సార్ 4/3? చూడండి ఒకసారి మళ్ళా. ఇదేంటిదమ్మా? ఆల్ఫా. ఇదేంటిది? ఆపోజిట్. ఇదేంటిదమ్మా? అడ్జసెంట్. ఇదేంటిది? హైపోటెన్యూస్ కదా, హైపోటెన్యూస్. మరి సైన్ డెఫినేషన్ ఏంటిది ఇక్కడ? సైన్ అంటే ఏంటిదమ్మా? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే ఆపోజిట్ ఎంత ఇచ్చారు మనకు? 4. ఇది 4 అట ఆపోజిట్. హైపోటెన్యూస్ ఎంత అట? 5 అట. మరి ఇది 4, ఇది 5 అయితే ఇది 3 అవుతుంది కదా. ఇది ఏమవుతుందమ్మా? 3. ఎట్లయితుంది సార్ 3? ఎలా ఫైండ్ చేస్తాం? ఏ ఫైన్ చేయడానికి ఫార్ములా ఏందమ్మా? అండర్ రూట్ h² మైనస్ O². ఓకే, h²లోకి వెళ్ళి O² తీసేయాలి, అంటే హైపోటెన్యూస్కి వెళ్ళి ఆపోజిట్ తీసేయాలి. సో 5² ఎంతమ్మా? 25. 4² ఎంతమ్మా? 16. 25 అయినా 16 ఎంతమ్మా? 9. √9 వాల్యూ 3 కదా. √9 వాల్యూ ఎంత? 3 కదా. √9 వాల్యూ 3 అంతేనా. 25 అయినా 16, 9, √9 3. అట్లా 3 అయింది. గుర్తుపెట్టుకున్నా ఏం కాదు, రైట్. మరి ఇప్పుడు అన్ని ఆపోజిట్ 4 తెలిసింది, హైపోటెన్యూస్ 5 తెలిసింది, అడ్జసెంట్ 3 తెలిసింది. మరి tan ఆల్ఫా ఫార్ములా ఏందమ్మా? tan ఆల్ఫా, tan డెఫినేషన్ ఇది ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంతమ్మా? 4. అడ్జసెంట్ ఎంత? 3. అందుకని 4/3 అయింది. ఇంత యాక్చువల్ చేసాము, అవసరం లేదు, గుర్తుపెట్టుకున్నా ఓకే మీకు, ఓకే. సో డియర్ స్టూడెంట్స్, సైన్ ఆల్ఫా 4/5 అయితే tan ఆల్ఫా 4/3. ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం మళ్ళీ ఒకసారి. లెట్ సైన్ ఇన్వర్స్ 4/5 ఆల్ఫా అనుకుంటున్నామమ్మా. సైన్ ఇన్వర్స్ 4/5 ఏమనుకుంటున్నాం? ఆల్ఫా అనుకుంటున్నాం. మరి ఏమవుతుంది? ఇది సైన్ ఇన్వర్స్ ఆడిపోతే సైన్ ఆల్ఫా అవుతుంది కదా. మరి సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4/5. సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 4/5. సైన్ ఆల్ఫా 4/5 అయితే tan ఆల్ఫా 4/3 అయింది. ఎట్లా అయింది అంటే ఇట్లా, ఈ విధంగా అయింది, ఓకేనా. సో tan ఆల్ఫా ఎంతమ్మా? 4/3. 4/5 అయితే ఇది 4/3, ఓకే, రైట్. ఇది అయిపోయింది, ఒకటి అయిపోయింది, ఇది గుర్తుపెట్టుకో, ఒకటి అయిపోయింది. నెక్స్ట్ 2 tan ఇన్వర్స్ 1/3. 2 tan ఇన్వర్స్ 1/3. మనకు ఒక ఫార్ములా ఉందాం, ఇక్కడ కూడా ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే 2 tan ఇన్వర్స్ x, ఓకేనా. 2 tan ఇన్వర్స్ x ఫార్ములా ఏంటి? 2 tan ఇన్వర్స్ x ఫార్ములా అమ్మా, గుర్తుపెట్టుకోండి. tan ఇన్వర్స్ 2x/1 మైనస్ x² అమ్మ. ఈ ఫార్ములా ఇది ఫార్ములా అమ్మ. అంటే ఈ 2ని తీసేయాలంటే ఇది యూజ్ చేసుకోవాలి ప్యూర్గా. 2 tan ఇన్వర్స్ x ఫార్ములా ఏందమ్మా? tan ఇన్వర్స్ 2x/1 మైనస్ x². 2 tan ఇన్వర్స్ x ఫార్ములా ఏందమ్మా? tan ఇన్వర్స్ 2x/1 మైనస్ x². 2 tan ఇన్వర్స్ x, ఓకేనమ్మా, tan ఇన్వర్స్ 2x/1 మైనస్ x², ఓకే. ఇది ఫార్ములా. సో అదే రాస్తాం చూడండి ఇక్కడ. 2 tan ఇన్వర్స్ 1/3 అంటే ఇక్కడ 1/3 అనేవాడు x అన్నమాట. ఇప్పుడు 1/3 అనేవాడు x అవుతాడమ్మా. సో 2 tan ఇన్వర్స్ 1/3 అని ఏం రాయొచ్చు? tan ఇన్వర్స్ 2 × 1/3. ఎందుకు? 2x కదా. ఫార్ములా ఏంటిదమ్మా? 2x. మన ఫార్ములా ఏంటిది? 2x. అందుకనే 2 × 1/3, ఎందుకంటే ఇక్కడ x ప్లేస్లో 1/3 ఉంది కాబట్టి. 2 × 1/3 బై 1 మైనస్ x², 1/3². అర్థమవుతుంది అనుకున్నా. దీని ఏం రాసినామమ్మా? 2 tan ఇన్వర్స్ 2 × 1/3 బై 1 మైనస్ 1/3 హోల్ స్క్వేర్ కదా.
ఎందుకంటే 2x/1 - x², ఇది x కదా, ఇక్కడ x స్క్వేర్ వస్తుంది, అంతే. ఓకేనా? సో 2 tan 1/1/3 ఏం రాయొచ్చమ్మా? tan 2 × 1/3/1 - 1/3². ఓకేనా? మరి 2 × 1/3 ఎంత అమ్మా? 2/3. 2 × 1/3 ఎంత? 2/3. ఓకేనా? రైట్. నెక్స్ట్ 1/3² అంటే 1/9 కదా, 1/3ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? 1/9 అవుతుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఇది ఏమవుతుంది మరి? ఓకే, ఇదేమవుతుందమ్మా? ఇక్కడ ఏముంది? tan 2/3 ఏమైంది ఇక్కడ? 1 - 1/9. 1 - 1/9. మరి 1 - 1/9 ఎంత సార్ వాల్యూ? 1 - 1/9 ఎలా చేస్తారమ్మా? గుర్తుంది కదా, 1 అంటే 1/1 రాసుకోవచ్చు మనం, 1ని మనం 1/1 రాసుకోవచ్చు. 1 9s 9, 1 9s 9. ఓకేనా అమ్మా? 1 9s 9. రైట్. మరి నెక్స్ట్ చేస్తాం క్రాస్ మల్టిప్లికేషన్. 1 9s 9 - 1 1s 1. 9 - 1 ఎంతమ్మా? 8/9. ఎంత? 8/9. 8/9. సో ఈ వాల్యూ ఎంత అయిందమ్మా? 8/9. అంటే tan 2/3 పైన కింద దీని వాల్యూ ఏమైంది ఇప్పుడు? 8/9. 8/9. రైట్. మరి ఈ వాల్యూ ఏమైతే ఇక్కడ 2/3 ఉంది, 8/9 ఉంది. యాక్చువల్లీ ఏం రాస్తామో దీన్ని? ఇక్కడ 2 ఎప్పుడైనా కూడా పైన p/q కింద p/q ఉంటే ఎలా చేస్తాం? పైన ఉన్నదాన్ని 2/3 రాస్తాం, పైన ఉన్నదాన్ని 2/3 రాస్తాం, ఇంటూ కింద ఉన్నదాన్ని 9/8 రాస్తాం కదమ్మా? గుర్తుందమ్మా? 9/8 ఉల్టా అవుతుంది ఇది. ఈ కిందది ఏమవుతుందమ్మా? ఉల్టా అవుతుంది, 9/8 అవుతుంది. 8/9 కాస్త 9/8 అవుతుంది. 8/9 కాస్త 9/8 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే 3 1s 3 3s, 3 1s 3 3s, 2 1s 2 4s. ఓకేనా? 2 1s 2 4s. ఏం మిగిలింది మనకు? 3/4. tan 3/4 ఏం మిగిలిందమ్మా? tan 3/4. అట్లనే ఇక్కడ అది వచ్చింది చూడండి, tan 3/4 వచ్చింది. ఓకేనమ్మా? సో ఈ వాల్యూ ఏమైంది? 3/4 అయింది. ఈ వాల్యూ ఏమైందమ్మా? 3/4 అయింది. tan 3/4. ఓకే, రైట్. అంటే ఇప్పుడు మనకేమొచ్చింది? రైట్. సో మనం sin 4/5 తీసుకుని tan α 4/3 అయింది. ఓకేనా? tan α 4/3 అయింది. రైట్. ఓకే. అలానే 2 tan 1/3 ఏమైందమ్మా? tan 3/4 అయింది. రైట్. ఇప్పుడు మన క్వశ్చన్కి వద్దాం. ఏంటిది క్వశ్చన్? ఏంటిది? sin 4/5 ప్లస్ 2 tan 1/3. ఇది క్వశ్చన్ కదా. sin 4/5 ప్లస్ 2 tan 1/3. మరి sin 4/5ని మనం ఏం రాసుకోమా? tan 4/3 రాయొచ్చు కదా. ఎట్లా సార్? చూడండి, ఇక్కడ మనం ఏం తీసుకున్నామా? sin 4/5 ఆల్ఫా అయింది. మరి tan ఆల్ఫా ఎంత అయింది? 4/3. tan ఆల్ఫా ఎంత? 4/3. ఒకవేళ మరి tan ఆల్ఫా 4/3 అయితే ఆల్ఫా ఏమవుతుందమ్మా? tan 4/3 కదా. tan 4/3. tan 4/3. ఆల్ఫా అంటే ఎవడు మరి? ఆల్ఫా అంటే వీడే కదా, sin 4/5. sin 4/5 అంటే దీని అర్థమైందంటే sin 4/5ని tan 4/3గా మార్చుకోవచ్చు. sin 4/5ని tan 4/3గా మార్చుకోవచ్చు అని అర్థం. ఓకేనా? సో అది ఓకేనమ్మా. sin 4/5 ఈజ్ సేమ్ యాజ్ tan 4/3. sin 4/5 ఈజ్ సేమ్ యాజ్ tan 4/3 ప్లస్ ఇంతకుముందు ఇది ఫైండ్ చేసాం మనం. 2 tan 1/3 ఏమొచ్చిందో మనకు? tan 3/4 అయింది. ఏమైందమ్మా? tan 3/4. ఓకే. సో ఇక్కడ ఏం చేసినామంటే sin 2 tan 1 ఉన్నదాన్ని ఇవి వేరే. సో దీన్ని sin 4/5ని మనం ఏం రాసుకున్నామమ్మా? మీరు ఇట్లా గుర్తుపెట్టుకున్న ఏం కాదు. మీకు ఇంకా సింప్లిఫై చేయాలంటే ఒకవేళ సార్ ఇదంతా కూడా ఇబ్బంది ఏముంది సార్ అంటే ఒకటి గుర్తుపెట్టుకున్న ఓకేనమ్మా. ఏంటిది అది? sin 1. ఇది క్వశ్చన్ చూడండి, ఇది క్వశ్చన్ అమ్మా. sin 4/5 అని ఏం రాయొచ్చు మనం? tan 3/4 రాయొచ్చు. ఓకేనమ్మా? tan 3/4 tan 4/3 రాయొచ్చు. sin 4/5 ఏం రాయొచ్చమ్మా? tan 4/3. ఇలా గుర్తుపెట్టుకుని ఏం కాదు. sin 4/5 ఏం రాయొచ్చమ్మా? tan 4/3 ప్లస్ 2 tan 1/3 ఏం రాయొచ్చు? 2 tan 1/3 ఇంతకుముందు చేసాం కదా. ఏంటిదమ్మా అది? tan 3/4. tan 3/4. sin 4/5ని tan 4/3 రాసుకోవచ్చు. 2 tan 1/3ని tan 3/4 రాసుకోవచ్చు. ఓకేనా? మరి ఇప్పుడు ఎలా ఉంది సార్ ఇది? మళ్ళీ మనం ఫస్ట్ ప్రాబ్లం చేసాం కదా మరి. tan 1x tan 1y కదా. tan 1x tan 1y ఫార్ములా ఏంటిదమ్మా? tan 1x ప్లస్ y బై 1 మైనస్ xy కదా. ఇదే కదా tan 1x ప్లస్ y బై 1 మైనస్ xy. రైట్. సో tan 4/3 ప్లస్ 3/4 ఎంతమ్మా? 4/3 ప్లస్ 3/4 తెలుసు కదా మీకు ఎట్లా చేయాలో. 4 4 16 3 9 16 ప్లస్ 9 25.
25/12 అవుతుందమ్మా. 25/12 వై 1 మైనస్ ఇది ఏమవుతుంది, 4 క్యాన్సల్, 3 క్యాన్సల్, 1 వస్తుంది. ఇదంతా ఏమొస్తుందమ్మా, 1 వస్తుంది. ఓకేనా. సో tan ఇన్వర్స్ 25/12/1 మైనస్ 1 ఎంత, 0. 1 మైనస్ 1 ఎంత అమ్మా, 0. 1 మైనస్ 1 ఎంత, 0. మరి బై 0 ఉంటే తెలుసు కదమ్మా, ఎప్పుడైనా కూడా డినామినేటర్ 0 అది ఏమవుతుందమ్మా, ఇన్ఫినిటీ అవుతుంది. ఏమవుతుంది, ఇది ఇన్ఫినిటీ అవుతుంది. ఎప్పుడైనా డినామినేటర్ 0 ఉంటే అది ఏమవుతుందమ్మా, ఇన్ఫినిటీ అవుతుంది. మరి tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుందమ్మా, π/2 గుర్తుపెట్టుకోవాలి. tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే π/2, tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే π/2, tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే π/2. అదే కదా మనం ప్రూవ్ చేయమన్నది, π/2 అని కదా ప్రూవ్ చేయమన్నది. ఓకేనా. సో ఇట్లా కూడా చేయొచ్చు, ఇలా సింపుల్గా కూడా మనం ప్రాబ్లం చేయొచ్చు, దీన్ని ఇలా సింపుల్గా కూడా చేయొచ్చు. ఓకేనా అమ్మా, ఈ సింపుల్ కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ ప్రాబ్లం. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇదంతా గుర్తు లేకున్నా కూడా కనీసం ఇట్లా గుర్తున్నా చాలమ్మా. దీన్ని ఇలా రాయడం, దీన్ని ఇలా రాయడం, మళ్ళీ అప్పుడు tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ వైని ఉపయోగించి రాసినా కూడా వస్తుంది. ఓకే ఓకే. సో దిస్ అంటే దాని అర్థం ఏంటంటే మీరు ప్రాబ్లం ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడి నుంచి ఇదంతా కూడా మీకు గుర్తు లేకుంటే ఇలా కూడా స్టార్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఇది రాసినా కూడా మీకు 4 మార్క్స్ పడతాయి, డోంట్ వరీ, 4 మార్క్స్ పడతాయి అమ్మ. ఓకేనా. sin ఇన్వర్స్ 4/5ని tan ఇన్వర్స్ 4/3 రాయడము, 2 tan ఇన్వర్స్ 1/3ని tan ఇన్వర్స్ 3/4 రాయడము. ఓకేనా. ఇది 4/3, ఇది 3/4. మళ్ళీ అప్పుడు మనం tan ఇన్వర్స్ x tan ఇన్వర్స్ ప్లస్ tan ఇన్వర్స్ y ఫార్ములా అప్లై చేస్తే మనకు ఇన్ఫినిటీ వస్తుందమ్మా. ఎప్పుడైతే ఇన్ఫినిటీ వచ్చిందో, ఓకేనా, ఎప్పుడైతే ఇన్ఫినిటీ వచ్చిందో అప్పుడు దాని ఆన్సర్ ఏమవుతుందమ్మా, π/2. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ 16 అమ్మా. ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్.